ప్రభుత్వాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక కలిగిన ప్రయోజనకరమైన పని చేయాలి. అప్పుడు దుబారా తగ్గించడం అంటారు. అంతేకాని ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి అప్పులు చేసి అప్పుల పాలయ్యి దాని ద్వారా ప్రజల మీద భారాలు మోపడం అన్నటువంటిది రెండవ కోణం. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వల్ల కాలేదు. కోర్టుల ద్వారా అడ్డం పట్టడం, ఆ తర్వాత ఆగిపోవడం నడిచిపోయింది. కానీ అనుకున్నదే తడవుగా ప్రారంభించినటువంటి ఋషికొండ నిర్మాణం ఆనాటి విపక్షం, ఈనాటి అధికార పక్షం స్టిల్ నౌ అది నాసిరకం కట్టడం అని కానీ, లేకపోతే వ్యర్థ కట్టడం అని కానీ, వృధా కట్టడం అని కానీ చెప్పలేకపోతున్నారు. నిర్మాణం స్ట్రాంగ్, కానీ ఏం చేసుకోవాలో తెలియదు అనే పదం చుట్టూతానే ఉంది. ఒక భవనం ఏం చేసుకోవాలో తెలియదని ఒక ప్రభుత్వం మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. 450 కోట్లతో 7 భవనాలు అద్భుతమైనటువంటివి, చుట్టూతా చక్కటి ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం, భారతదేశంలోనే ఎవ్వరికీ లేనట్టు అద్భుతమైనటువంటి రాజధానిగా లేదా అద్భుతమైనటువంటి ప్రదేశం కింద ఉండేటటువంటిది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా పెట్టుకోవచ్చు, లేదా నారా లోకేష్ గారి క్యాంప్ కార్యాలయంగా పెట్టుకోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కార్యాలయంగా పెట్టుకోవచ్చు, లేదా దాన్ని శుభ్రంగా డెస్టినేషన్ వెడ్డింగ్లకి ఇస్తే మరింత అద్భుతంగా సాగుతుంది. కానీ అంటే ఇక వద్దు అనుకుంటే, మన ప్రభుత్వానికి వద్దులే ప్రైవేట్కి ఇచ్చుకుందాంలే అనుకుంటే, కానీ 450 కోట్ల సొమ్ముని ప్రైవేట్కి ఇచ్చుకోవాల్సిన కర్మ ఎందుకు? అంటే ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపు ఉంది, అదేదో వేస్ట్ మనీ అని చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఉంది. తాము 1000 కోట్ల రూపాయలు పెట్టి అమరావతిలో కట్టేది అద్భుతం, అక్కడ 100 కోట్లతో కట్టింది దుర్మార్గం అని చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళే చెప్తున్నారు హై క్వాలిటీ అద్భుతమైనటువంటి ఇంటీరియర్ అని చెప్పి. బట్ మొత్తం కలిపి 450 కోట్లని వాళ్ళే చెప్తున్నారు. అయినా సరే అది వృధా అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం పదే పదే చేస్తూనే ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు. కాకపోతే సద్వినియోగం చేసుకోవడం, సంపద సృష్టి అంటే అట్లాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడమే చేయగలిగితే బాగుంటుంది.